వాత్సల్యాన్ని చూపుతుంది. ఇది ఎలాంటి ప్రేమ? ఈ ప్రేమ మానవుల మధ్య స్వతహాగా ఎక్కడా కనిపించదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది. తన కుమారుణ్ణి మన కోసమై ఇచ్చివేశాడు. ఈ లోకంలో ఎవడు మరొకని కోసమై చనిపోడు. ఎందరి కోసమై ఎవరు చనిపోయినా దాని పర్యవసానమేమిటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి తన కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన శిలువపై మరణించి మనలను బ్రతికించాడు. దేవుని ప్రేమలో గొప్ప ప్రేరక శక్తి ఉంది. మానవ కుటుంబాలలో ప్రేమ ఎంతో బలమైన బంధం. ప్రేమ కోసం కొందరు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. మానవ ప్రేమ యథార్థమైనదైతే అది ఎంతో ప్రభావము గలది, ఆకర్షణీయమైనది,